అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ గృహ దహనాన్ని ఆస్వాదిస్తున్నాం. ముందుగా 6వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 7వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వలె సాహిత్యాభిలాష ఉన్న స్నేహితులకు షేర్ చేయండి. మరియు మీరింతవరకు ఈ ఛానల్ని, ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. మీ అభిప్రాయాలను, సూచనలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి. ఇక జరిగిన కథలోకి. సురేష్ అచల ఆకర్షణ పాశం నుండి, మోహపాశం నుండి తప్పించుకోలేక గిలగిల్లాడుతూ ఉంటాడు. సురేష్ను తాను కూడా ప్రేమిస్తూ ఉన్నానా అన్న ఊహ కలిగి అచల భయంతో వణికిపోతుంది. ఇలా ఉండగా జబల్పూర్ వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉంటే మహింకు ఆరోగ్యం చేకూరుతుందని ఉద్దేశం కలుగుతుంది కేదార్ బాబుకి. భార్య సమక్షంలో లేకపోతేనే మహిం త్వరగా కోలుకుంటాడని కేదార్ బాబు స్వీయ అభిప్రాయం. కానీ అది కార్యరూపం దాల్చదు. అచల కూడా ప్రయాణం కడుతుంది. అనారోగ్యంగా అలసినట్లు కనిపిస్తున్న సురేష్ను కూడా తమతో రమ్మని అనాలోచితంగా అచల ఆహ్వానిస్తుంది. ఆ ప్రయాణంలో తీవ్రమైన తుఫాన్లో అనారోగ్యంతో ఉన్న మహింని రైల్లోనే వదిలేసి మోహపరవశుడు, విచక్షణ రహితుడు, తెంపరి సురేష్ బాబు అచలను వెంటబెట్టుకొని మధ్యలోనే రైలు దిగేస్తాడు. అనారోగ్యంతో ఉన్న సురేష్ బాబుకు, అచలకు రైల్లో పరిచయమైన రాక్షసి అని పిలువబడే వీణాపాణి ఇంట్లో ఆశ్రయం దొరుకుతుంది. వీణాపాణి ఇంట్లో అందరూ వారిని సతీపతులుగానే భావిస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత అచలను ఆ గృహంలోనే విడిచి ఆమె వీణాపాణి అక్కడి నుండి కలకత్తా వెళ్ళవలసి వస్తుంది. నిష్ఠగల పూర్వాచార పరాయణుడు వీణాపాణి తండ్రి రామ్చరణ్ బాబు అచల చేతి వంట తింటాడు. అన్యోన్యత, సాన్నిహిత్యం లేకుండా వేరువేరు గదుల్లో శయనిస్తున్న ఆ దంపతుల పంథ ఆయనకు, రామ్చరణ్ బాబుకు అర్థమే కాదు. ఏవో గృహ కల్లోలాల వలన వారు అలా అశాంతితో వేగిపోతున్నారని ఆయన భావించి మెన్నకుంటాడు. సురేష్ బాబు అచల కోసం ఒక భవనం కొనిపెడతాడు. సమస్త వస్తు సామాగ్రిని కలకత్తా నుండి తెప్పించి ఆ ఇంటిని అలంకరిస్తాడు. ఇక 7వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. చాలా రోజుల నుంచి ఆకాశము మేఘ నిర్ముక్తం కాకుండా ఉంది. సూర్యరశ్మి అంటూ లేదు. సురేష్ కొత్తగా కొన్న ఇంట్లో సామానంతా అస్తవ్యస్తంగా పడుంది. జాగ్రత్తగా ఎక్కడిదక్కడ సర్దుదామన్న ఉద్దేశం ఎవ్వరికీ ఉన్నట్టు లేదు. 2 గుర్రాలు కష్టంలో ఉన్నాయి. ఖరీదు గల బండి కూడా ఒకటక్కడుంది. రోజులు ఒక రకంగా గడిచిపోతున్నవి. ఒకనాడు రామ్చరణ్ బాబు ఒక కవర్ పుచ్చుకొని సురేష్ గారింటికి వచ్చాడు. అచల ఆ సమయాన ఒక పేమ్ సోఫాలో పడుకునుంది. ముసలాయన్ను చూడగానే ఆమె లేచి కూర్చుంది. ఇదిగో రాక్షసి నీకు ఉత్తరం రాసింది తల్లి. ఇన్నాళ్ల నుంచి నీకు ఉత్తరం రాయాలంటే తీరిక చిక్కలేదుట. అందుకు నిన్ను క్షమాపణ వేడుకుంటూ నీకు సహస్ర ప్రణామాలు చెప్పమంటూ నాకు రాసిద్ది. ఆమె నువ్వు క్షమించాలి అంటూ రామ్చరణ్ బాబు ఉత్తరం అచల చేతికిచ్చి ఒక కుర్చీలో ఆసీనుడైనాడు. అచల ఆ ఉత్తరాన్ని 2 సార్లు చదువుకుంది. అయితే ఎల్లుండి ఉదయానికల్లా అందరూ వచ్చేస్తున్నారన్నమాట.
ముసలమ్మట. ఎవరు పెదనాన్నగారు? ఇంకా రాజకుమారి, రాజకుమారుడు, ట్యూటరు. రామ్ చరణ్ బాబు మందహాసం చేశాడు. రాక్షసి హాస్యరస ధోరణిలో రాసిందన్నమాట. ముసలమ్మంటే నా వితంతు సోదరి. ఆమె కూతురే ఈ రాజకుమారి. ఆ అమ్మాయిని భండారీపురంలో భవానీ బాబుకిచ్చి వివాహం చేశారు. నా చెల్లెలి కొడుకు 10 ఏళ్లవాడు. వాణ్ణి రాక్షసి రాజకుమారుడని పరిహాసం చేస్తూ ఉంటుంది. మరి ఆ ట్యూటర్ ఎవరో చూస్తే కానీ చెప్పలేను. నలుగురు వచ్చి కులాసాగా 4 రోజులుండి పోతారు. సంతోషమే. కానీ మా ఇల్లు చిన్నది, అందరూ వస్తే చాలదు. మీ ఇల్లు కనుక. కానీ వ్యవధి లేదు కదా పెదనాన్నగారు. పైగా ఇక్కడ వేరే వారికి వసతి ఉంటుందా? వ్యవధి లేకపోలేదమ్మా. ఈ నిమిషం నుంచి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. ఇందాకనే సురేష్ బాబుతో మాట్లాడాను. వెంటనే అతడు ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ నీ ఇంటి ఏర్పాట్లు నువ్వు చూసుకోవాల్సిందే. కానీ మా బోంట్లు చేస్తే నీకు నచ్చకపోవచ్చు. మీ బండిలో తీసుకెళ్ళి నిన్నక్కడ దిగబెట్టి వస్తాను మరి. అచ్చల క్షణకాలం మౌనముద్రలో ఉండిపోయింది. వెంటనే లేచి, మంచిది, దుస్తులు మార్చుకుని వస్తానుండండి అని చెప్పి లోనికి వెళ్ళింది. చెప్పదలుచుకున్నదంతా రామ్ చరణ్ బాబు సుస్పష్టంగా చెప్పాడు. ఆయన బంధువులెవరో వస్తున్నారు. వారి కోసం తన ఇల్లు ఖాళీ చేసి తాను వేరే ఇంకో ఇంటికి వెళ్ళవలసి ఉంది. ఈ సంగతి అచలకు సుబోధనమైంది. కానీ ఆమె హృదయం ఎందుకో బాధపడుతున్నది. చాలా రోజుల నుంచి ఆమె ఇల్లు విడిచి బయటికి రానిలేదు. అందుకు మనస్కరించలేదు కూడాను. ఇవాళ ఆమె రామ్ చరణ్ బాబు వెంట వీధిలోకి వచ్చి చూసేసరికి అంత కొత్తగా విచిత్రంగా కనిపించింది. బండి సిద్ధమై ఉంది. బండివాడు యజమానురాలిని చూచి సలాం చేశాడు. ఆమె బండి ఎక్కింది. రామ్ చరణ్ బాబు కూడా ఎక్కి కూర్చున్నాడు. అచలకు అంతా ఏదో స్వప్నంలా ఉంది. రోడ్డు మీద చక్రాలు చప్పుడు చేసుకుంటూ బండి పరుగెత్తిపోతోంది. ఆ ధ్వని ఆమెకు అస్పష్టంగా వినిపిస్తోంది. ఆమె బహిరింద్రియాలు పనిచేస్తున్నాయో లేదో. ఇంతలో రామ్ చరణ్ బాబు కంఠ ధ్వని చెవిసోకి ఆమె ఉలిక్కిపడ్డది. ఆయన భవనం కేసి చూపుతూ, అమ్మాయి, నౌకర్లక్కడ సామానంతా యథావిధిగా ఈ పాటికి సర్దుతూ ఉంటారు కానీ తల్లి, నీ బంగారు పడగదిలో మాత్రం ఎవ్వరినీ అడుగు పెట్టవద్దని గట్టిగా నిషేధించాను అంటూ ఆమె లజ్జాపూర్ణ మందహాసాన్ని ఆశించాడు. కానీ ఆమె ముఖం చూచి అకస్మాత్తుగా నిస్తబ్దుడైనాడు. ఆయన భావ పరివర్తన అచల గమనించింది. కారణం తెలుసుకుంది. అందుచేత కొత్త ఇంటి వద్దకొచ్చి బండి ఆగే వరకు ఆమె తన నిస్తేజమైన ముఖాన్ని ముసలాయనకు మళ్ళీ చూపించకుండా పక్కకు మళ్ళీ కూర్చుంది. బండి ఆగిన చప్పుడు వినగానే సురేష్ బయటకొచ్చాడు. దాసదాసీ జనం తమ తమ పనులని మానివేసి కొత్త యజమానురాల్ని చూడవచ్చారు. కానీ ఆమె ముఖం చూచి అందరూ నిరుత్సాహపూర్ణులై తిరిగి వెళ్ళారు. రామ్ చరణ్ బాబుతో పాటు అచల బండి దిగింది. సురేష్ వైపు ఆమె ఒక్కసారి అయినా ముఖమెత్తి చూడలేదు. ముగ్గురు మెల్లిగా మౌనంగా ఇంట్లోకి వెళ్ళారు. ఆ చుట్టుప్రక్కల వాతావరణంలో ఎక్కడ ఆనంద కిరణం లేశం కూడా కనిపించలేదు. కొత్త ఇంట్లో ఎక్కడివక్కడ చక్కగా సర్దటం అయింది. ఊడ్చి నీళ్లు చల్లి పరిశుభ్రం చేశారు. అంతా అయిన తర్వాత ముగ్గురు బండి ఎక్కి వచ్చేస్తున్నారు. కొంచెం పొద్దుపోయింది. సప్తమి చంద్రుడు ఆకాశాన పరుగు పెడుతున్నాడు. ప్రకృతి ప్రశాంతంగా ఉంది. మేఘ శకలాలు నదివైపుగా పయనించి దిగంతాన్ని చేరుకుంటున్నవి. పుచ్చ పువ్వుల వెన్నెల కాస్తున్నది. వృద్ధ రామ్ చరణ్ బాబు ప్రకృతి సౌందర్యావలోకన కుతూహలుడై కిటికీలో నుంచి బయటికి ముఖం పెట్టి ఆనందిస్తున్నాడు. వృద్ధులు కానివారు, చక్కని వయసులో ఉండి సంపూర్ణ రసాస్వాదన చేయదగిన ఆ ఇద్దరు బండిలో తల వంచుకొని కళ్ళు మూసుకుని ముచ్చు ముడిగి కూర్చున్నారు. చాలా కాలం నాటి సన్నివేశం ఒకటి అచలాదేవికి జ్ఞాపకం వచ్చింది. ఒకనాటి రాత్రి కలకత్తాలో
సురేష్తో కలిసి అతని ఇంటి నుంచి బండి ఎక్కి వస్తున్నది. ఆ రోజుల్లో సురేష్ బాబు సంపద, విపుల భోగ సామాగ్రి ఆమెను మహింబాబు చేరువ నుంచి చాలా దూరం ఆకర్షించినవి. ఆనాడు ఈ సురేష్ చేతుల్లోనే తాను ఆత్మసమర్పణ చేసుకుని ఉండేది. ఈ విషయం ఇప్పుడు తనకెందుకు జ్ఞాపకం వచ్చిందా అని అంతర్వీక్షణ చేసుకుంది అచల. తన మనస్థితి ఆమెకు స్పష్టంగా అనుభూతమైంది. మరుక్షణమే లజ్జాభిమానాలతో కృంగిపోయింది. సిగ్గు సిగ్గు సిగ్గు! ఈ బండి, ఆ భవనం, ఇంత దర్జా ఏంటిది? ఇంట్లోని దాసదాసీ జనం అంతా ఇప్పుడు తన పట్ల అత్యంత గౌరవ మర్యాదలు చూపుతూ ఉన్నారు. ఏనాటికైనా తన నిజస్థితి బయటపడవచ్చు. ఆనాడు తను ఆ లజ్జాభిమానాలను ఎలా భరిస్తుంది? ఎక్కడికి పోయి తాను దాక్కుంటుంది? ఇల్లు చేరిన వెంటనే రామ్ చరణ్ బాబు సంధ్యాతికాలను నిర్వర్తించుకునేందుకు వెళ్ళాడు. తలనొప్పిగా ఉన్నదన్న వంకతో అచల తన గదిలోకి వెళ్ళి లోపల గడి వేసుకుని పక్కపై పడుకుంది. తన మూలాన తండ్రికి, భర్తకి దుఃఖావమానాలు లభించబోతున్నాయి. బంధువులు కూడా ఎంతో విచారిస్తారు, నిందావాక్యాలు పలుకుతారు. ఇలా ఈ రకమైన ఆలోచనలతో ఆమె మనసు నిండిపోయింది. ఇతర దుఃఖాలన్నీ ఆ సమయంలో అంతర్హితములైపోయినవి. నిజస్థితి బయటపడిన నాడు తన గతి ఏమిటి? అది ప్రస్తుత ఆమె చింత. అచల బ్రహ్మ సమాజంలో పుట్టి పెరిగింది. భూసైనం, వృక్షతల నివాసం అభిలషించేవారెవరూ ఆ సమాజంలో ఆమెకు కనిపించలేదు. ఆహార విహారాల్లో ఎవ్వరూ వైరాగ్య భావాన్ని ప్రదర్శించటం ఆమె ఎరుగదు. హిందూ ధర్మాన్ని గురించి, ఆశయాలను గురించి ఆమెకు పరిచయం లేదు. అయినా పరలోకాసక్తితో ఇహలోక సుఖాలను త్యజింపగల కఠిన నిష్ఠ ఆమె ఎక్కడా చూడలేదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి తీవ్ర వాంఛలతో వేగిపోతూ ఉంటాడనే ఆమె ఉద్దేశం. కనుక అదంతా మిథ్య అని భావించి ఐశ్వర్యాన్ని తృణీకరించగల స్థితిలో ఆమె లేదు. ఏ వస్తువును ఆమె తుచ్చంగా భావించి నిస్పృహతో ఉండలేదు. ఆమె ఆజన్మ శిక్షా సంస్కారాలు అటువంటివి. ఈ భవనంలో, ఈ సంపదతో, ఈ దేశంలో దుఃఖాలు మర్చిపోయి సుఖంగా ఉందాం అన్న దుర్నివారమైన మోహం ఒకటి ఆమెలో ప్రవేశించింది. ప్రస్తుతం అనుభవంలో ఉన్న దుస్సహ దుఃఖంలో నుంచి విముక్తి పొందవలనన్న అస్ఫుట వాంఛ ఆమెలో పనిచేస్తోంది. బ్రహ్మ సమాజంలోనూ తదనురూపమైన ఇతర సంఘాల్లోనూ వితంతువులకు పునర్వివాహం చేయటం లేదు. హిందూ యువతుల వలె కట్టుకున్న నాటి నుంచి చచ్చిపోయే వరకు ఒకే ఒక్క భర్తను అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు మరెక్కడా లేరు. కానీ భర్త ఉండగానే మరొకరిని భర్తనుగా స్వీకరించటం అపరాధం కదూ, అవమానం కదూ. అచలను వేధిస్తున్న భావం అది. అంతేగాని ధర్మలోప భయం కాదు, పరలోక చింత కాదు. ఇంతలో రామ్ చరణ్ బాబు బయట నుంచి తలుపు తట్టుతూ, భోజనం చేయకుండా పడుకున్నావేం అమ్మాయి, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. అచలాదేవి ఆలోచనలు తెగిపోయాయి. మొట్టమొదట ఆ పిలిచేది తన తండ్రి ఏమోనని ఉలిక్కి పట్టది. ఆయన కూడా ఇలాగే తను కోపం వచ్చి పడుకున్నప్పుడు తలుపు తట్టి పిలుస్తాడు. తాను ఇప్పుడు ఎట్టి స్థితిలో ఉన్నా ఆ ముసలాయన అంత స్నేహ వాత్సల్యాలతో పిలుస్తూ ఉంటే ఉదాసీనంగా ఉండలేకపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పైట చెంగుతో తుడుచుకొని లేచి వచ్చి తలుపు తెరిచింది. పెదనాన్నను ముసలివాణ్ణి చేసి ఆడిస్తున్నావా? రా తల్లి అంటూ ఆమె గడ్డం పుణికి చెయ్యి పట్టుకుని వరండాలోకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. సురేష్ కూడా అక్కడ వేరే కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తల ఎత్తి ఒకసారి అచ్చలకేసి చూచాడు. మళ్ళీ తల వంచుకున్నాడు. రామ్ చరణ్ బాబు అన్నాడు, సురేష్ బాబు, మీ ఆవిడ పచ్చి తెల్ల దొరసాని అయిపోయిందయ్యా. తిథి వారం వర్జ్యం ఏది అడగదు పెట్టదు. నాకు మాత్రం 60 ఏళ్లుగా ఉంటూ వచ్చిన
ఈ పూర్వాచారపు పిచ్చి ఇవాళ వదిలిపోదు. మీరేమన్నా అనుకోండి, నేను చెప్పక తప్పదు. రేపు ఉదయం 7 గంటలకు లగ్నం మంచిది. దేనికి లగ్నం అన్నాడు సురేష్ ఆశ్చర్యాన్వితుడై, ముసలాయన భావం చప్పున అర్థం కాక. అందుకు రామ్ చరణ్ బాబు సూటిగా జవాబు చెప్పకుండా, రేపు ఉదయం తప్పితే మరి వారం రోజుల దాకా మంచి ముహూర్తం లేదు అన్నాడు. ఈసరికి సురేష్ ఆయన భావం అవగతం చేసుకోగలిగాడు. జవాబేమీ చెప్పలేదు. పక్కకు తిరిగి అచల కేసి చూచాడు. ఆమె అతని కేసి తదేకంగా చూస్తూ, అయితే మరి రేపు తెల్లవారుజామునే కొత్త ఇంటికి వెళ్ళిపోగలమా అని సూటిగా అడిగింది. అక్కడ సున్నం కొట్టిన గోడలు ఇంకా పచ్చి ఆరలేదు. నేల కూడా బాగా పరిశుభ్రం చేశారు కారు. అటువంటి ఇంట్లో అచలకు ఏమైనా ఆరోగ్యం చెడుతుందేమోనని. అచల అర్థోక్తిలో అందుకొని ఒక రకంగా నవ్వుతూ అన్నది, చాలు చాలు ఊరుకోండి. కుక్కలు పందులు కూడా తమ నెలవులు విడిచి బయటికి రాలేని నాటి తుఫాన్ రోజున నన్ను మీరు లాక్కొచ్చి ఎక్కడో నా అన్న వాళ్ళెవరూ లేని చోట ఒక చెట్టు కిందకు తీసుకొచ్చి దిగబెట్టారు కదా. ఇవాళ మీరు నా ఆరోగ్య భంగానికి వెరుస్తున్నారా? ఆనాడు చావకుండా బ్రతికిన దాన్ని ఈనాడు చచ్చిపోతానా ఏమిటి? ఆ తరువాత అచల రామ్ చరణ్ బాబు కేసు తిరిగి, మీరేం దిగులు పెట్టుకోకండి పెదనాన్నగారు, మేము రేపు ఉదయమే వెళ్ళిపోతాం కొత్త ఇంటికి. మీ రుణం మేము ఎన్ని జన్మలకు తీర్చుకోలేం అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ గబగబా తన గదిలోనికి పోయి తలుపు వేసుకుంది. రామ్ చరణ్ బాబు నిర్ఘాంతపోయాడు. ఒకసారి ఇటు తల వంచుకుని కూర్చున్న సురేష్ వైపు, ఒకసారి అటు అచలాదేవి గది వైపు చూచాడు విహ్వల దృష్టితో. అరే, ఏమిటిది అని ఉచ్చరించాడు. కానీ అది ఏమిటో, ఆమెలోని మర్మాంతక వేదన ఎట్టిదో ఆ అంతర్యామికి మినహా మరెవరికి తెలుసు? మరునాటి ఉదయం ఆకాశం మేఘాచ్ఛాదితమైంది. ప్రకృతి మ్లాన ముఖం పెట్టింది. భవనం ముందు బండి సిద్ధమై ఉంది. ట్రంకులు, పరుపు చుట్టలు బండిలో పెట్టేశారు. రామ్ చరణ్ బాబు చెప్పిన శుభముహూర్తాన అచల వచ్చి బండి ఎక్కే ముందు ముసలాయనకు పాదాభివందనం చేసింది. ఆయన నవ్వుతూ అన్నాడు, ముసలి తండ్రి వల్ల ఎప్పుడూ ఏదో ఇబ్బంది ఉంటూనే ఉంటుందమ్మా. నాకు నమస్కారం చెప్పి 2 మైళ్ళ దూరం వెళ్ళిపోయినంత మాత్రాన నాతో సంబంధం విడిపోయింది అనుకోకు సుమి. నేనెప్పుడూ అలా అనుకోను పెదనాన్నగారు అన్నది అచల. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లుగా తన సమక్షంలో ఉండిన అచల ఇవాళ రవంత దూరమైపోతున్నదని రామ్ చరణ్ బాబు నేత్రాలు కూడా బాష్పాకులములైనవి. నువ్వు నీ భర్తతో వెళ్తున్నావంటే నాకు సంతోషం కలగవలసింది కానీ ఎందుకో కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. నువ్వు దగ్గర ఉన్నన్ని నాళ్ళు ఏదో మంచి చెడు కనుక్కుంటూ ఉన్నాను. కొంచెం దూరం అవుతున్నాం, అయినా వచ్చి చూచిపోతూ ఉంటానులే తల్లి. సురేష్ ఆమె వెనుకనే నిలిచి ఉన్నాడు. అతడు కూడా భక్తిపూర్వకంగా ముసలాయన పాదాలని స్పృశించాడు. నువ్వు ఎన్నడూ ఏదో విచారంగానే ఉంటున్నావు సురేష్, చూస్తున్నాను కదా. త్వరలోనే నీకు తృప్తి, సంతోషం చేకూరాలని నా హృదయపూర్వకమైన ఆశీర్వాదం అన్నాడు ముసలాయన. సురేష్ జవాబేమీ చెప్పలేదు. మరొక్కసారి నమస్కారం చేసి బండిలో ఎక్కి కూర్చున్నాడు. రామ్ చరణ్ బాబు ఒక్క నిట్టూర్పు విడిచి తిరిగి వస్తూ అనేక ఆలోచనల్లో మునిగిపోయాడు. బంధువులంతా రాకముందే వీళ్లను మరొక ఇంటికి పంపించి వేయటం మంచి పనే అయిందని ఆయన తృప్తిపడ్డాడు. తన వితంతు సోదరి అసాధ్యపు మనిషి. పరాయి వాళ్లను స్థనశల్య పరీక్ష చేస్తుంది. రావటంతోనే అచలను అనేక ప్రశ్నలు వేసి తీరుతుంది. ఆ పిల్లను గురించి అంతా తెలుసుకుని యావగించుకుంటుందేమో కూడాను. అచలను గురించిన పుట్టుపూర్వోత్తరాలేమీ రామ్ చరణ్ బాబుకు తెలియవు. ఆమె ప్రవర్తనను బట్టి భద్ర మహిళ అని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆమె ఎన్నడూ అబద్ధం చెప్పదు. తాను బ్రహ్మమతస్థురాలనని, మడీ మైలా పాటించనని, దేవుళ్లపై తనకు నమ్మకం లేదని ఇలాంటి విషయాలన్నీ దాచుకోకుండా చెప్పేస్తుంది. అది ఆయన బంధువులు వింటే వారికి కంపరమెత్తుతుంది.
రామ్ చరణ్ బాబుకు పిల్లలు లేరు. రాక్షసిని ఆయన చిన్నప్పటి నుంచి పెంచారు. ఆయనకు మొట్టమొదట ఒక ఆడపిల్ల పుట్టి వెంటనే చనిపోయింది. ఆ పిల్ల బతికి ఉంటే అచలాదేవి తల్లి అంత వయసులో ఉండేది. సురేష్ బాబుకి ఆనాడు జ్వరం రాగా దిక్కు దివాణం లేక అచల ఏడుస్తూ డాక్టర్ కోసం తిరుగుతూ ఉన్నప్పుడు రామ్ చరణ్ బాబు ఆమెను ప్రథమంగా చూచాడు. ఆ క్షణంలోనే తనకు సంతానం లేని జుగుప్సను పూర్వం కన్నా శతాధికంగా అనుభవించాడు. అనేక సంవత్సరాలుగా తను వాంఛిస్తున్న సంతానం అప్పుడు కళ్ల ముందు ప్రత్యక్షమైనట్టు తోచింది ఆయనకు. నాటి నుంచి అచలపై ఆయనకు మమత అధికమవుతూ వచ్చింది. కానీ రాను రాను ఆమె జీవితంలో ఏదో గంభీర రహస్యం ఇమిడి ఉన్నట్లు ఆయనకు అనుమానం కలిగింది. కానీ ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని ఆయన పట్టుబట్టలేదు. ఒకనాడు రాక్షసి ద్వారా ఆయనకు ఒక విషయం తెలిసింది. బహుశా సురేష్ బాబు తన తల్లిదండ్రులతో పోట్లాడి భార్యను తీసుకుని వచ్చేశాడేమోనని ఆమె సూచించింది. ఆ తరువాత అచల తాను బ్రహ్మమతస్థురాలినని స్వయంగా చెప్పుకుంది. సురేష్ బాబు మెడలో యజ్ఞోపవీతం ఉంది. ఈ విషయాల్ని బట్టి హిందూ మతస్థుడై ఉండి సురేష్ బాబు ప్రేమను పురస్కరించుకుని కాబోలు బ్రహ్మబాలికను వివాహమాడి స్వజనానికి దూరమైనాడని విశ్వసించాడు రామ్ చరణ్ బాబు. రామ్ చరణ్ బాబు నిజమైన హిందూ మతాభిమాని. హిందూ మత ధర్మాన్ని ఆయన అవగతం చేసుకున్నాడు. కానీ హిందూ సంఘంలోని కాఠిన్యత ఆయనలో లేదు. బ్రాహ్మణ సంతానమైన సురేష్ బాబుకు ఈ దుర్గతి సంప్రాప్తించకపోయినట్లయితే ఆయన సంతోషించేవాడే. అయినా ప్రేమించి వివాహమాడటం, దాని మూలాన బంధువులను కూడా త్యజించి రావలసిన అవసరం ఏర్పడటం, ఈ మొదలైన విషయాలన్నీ ఆయనను ముగ్ధపరిచినవి. ఆ ప్రేమ దంపతులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఆతృతపడ్డాడాయన. కానీ చివరికి ఆ దంపతుల మధ్య కూడా తగినంత అనుకూలత లేకపోవడం చూచి ఆయన ఎంతో నొచ్చుకున్నాడు. కొత్త ఇంట్లో ఏకాంతంగా ఉండటం వల్ల ఇద్దరూ పవిత్ర ప్రేమలో ఏకమవుతారేమోనని చిట్ట చివరికి ఆయన ఆశించాడు. స్నానానికి వేళ అయింది. భుజాన అంగవస్త్రం వేసుకుని రామ్ చరణ్ బాబు నదికి బయలుదేరాడు. దారిలో ఆయన ఇలా అనుకున్నాడు, పిచ్చి పిల్ల అచల వెళ్ళేటప్పుడు నా మీద ఆమెకు చాలా కోపం వచ్చినట్టుంది. మరి 2-3 రోజుల్లో ఆ కోపమంతా ఆమె మర్చిపోయి నన్ను చూడగానే ముఖంలో పువ్వులు వికసించకపోతే ఊరుకుంటానా? హే అమ్మాయి, ఇంకా నీలో ఆనాటి కోపం ఎంత మిగిలిందో కాస్త చెప్పు అని అడుగుతాను. ఏమి జవాబు చెప్తుందో చూస్తాను. ఇలా అనుకుంటున్న ఆయన మనోవీధిలో అచలాదేవి సాక్షాత్కరించింది. బర్ఫీ తయారు చేసి పళ్ళెల్లో పెట్టుకొని తీసుకొచ్చి, పెదనాన్నగారు, నేను మీకోసం స్వయంగా తయారు చేశాను, తినకపోయారంటే మీకు నాకు లడాయి తప్పదు అని అంటున్నట్టుగా ఆయనకు మాటలు వినిపించాయి. శాంతమైన నిర్మలమైన మందహాసంతో నిండిపోయింది ఆయన ముఖం. అట్టి మధుర భావాలతో ఆయన స్నానం ముగించుకొని ఇల్లు చేరాడు. అందరూ రేపు సాయంత్రం వస్తారు అలాగని టెలిగ్రామ్ వచ్చింది. తన సోదరి, ఆమె కొడుకు, కూతురు, ఇంకా చాలా పరివారం కూడా వస్తుంది. ఈలోగా తనకు చాలా పని ఉంది ఇంటి దగ్గర. వర్షం వచ్చేట్టుగా ఉంది ఒక వంక. ఒకవేళ వర్షం జోరయిందంటే వెళ్ళటం పడదేమోనని పొద్దుకూకక ముందే బండి చేసుకుని రామ్ చరణ్ బాబు కొత్త ఇంటికి ప్రయాణమైనాడు. గమ్యస్థానం చేరకముందే కాస్త వర్షం ఆరంభమైంది. మేఘాలు అలా కమ్ముకుంటూ ఉంటే మీరెందుకు రావటం పెదనాన్నగారు? కాస్త ఆలస్యమైతే తడిసిపోయేవారే కదా అని అడిగింది రాగానే అచల. అచలాదేవి కంఠస్వరంలో సంతోష చిహ్నమే లేదు. ముసలాయనకు నిరుత్సాహమైంది. చిరునవ్వు తెచ్చుకొని, వర్షంలో తడవడానికి భయపడిన కానీ బిడ్డల్ని విడిచి ఎవరుండగలరు చెప్పమ్మా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే అచల అప్రయత్నంగా ముందుకొచ్చి ఉన్మాదిని వలె ఆయన వక్షస్థలాన వాలిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తూ, అవమానంతో పాతాళానికి కృంగిపోతున్నా నా మీద మీకెందుకు ఇంత ప్రేమ పెదనాన్నగారు అన్నది. ఆమె ఎప్పుడూ
రామ్ చరణ్ బాబుకు ఒక జటిల సమస్యలాగే ఉంది. లోగడి రాత్రి కూడా ఆమె ప్రవర్తన వల్ల ఆయన ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె ఇలా ప్రవర్తిస్తుందని తాను కల్లో కూడా అనుకోలేదు. రామ్ చరణ్ బాబు ఏమీ మాట్లాడలేదు. ఒక చేత్తో ఆమెను తన గుండెలకు అదిం పెట్టుకొని మరొక చేత్తో ఆమె తల నిమురుతూ నిల్చున్నాడు. సమాజం అనుమతించని వివాహం, తద్వారా ఆత్మీయులతో విరోధం, అందరినీ విడిచిపెట్టి వచ్చి ప్రవాసంలో ఉండటం, ఈ మొదలైన విషయాలన్నీ ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆయన భావించాడు. చాలాసేపు మౌనంగానే ఉండి రామ్ చరణ్ బాబు చివరికి, అవమానం అంటున్నావేమిటి తల్లి? నువ్వు నా బిడ్డవు. చాలా కాలం క్రిందట 2 రోజులు మాత్రమే నా ఒడిలో ఉండి నన్ను అలరించి మటు మాయమైపోయిన లక్ష్మీదేవివి. నా మీద మమకారం విడిచిపెట్టలేక ఇన్నాళ్లకి మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. నువ్వు కనిపించగానే నువ్వు నా కూతురువేనని గుర్తించాను. ఇందులో అవమానమేముంది తల్లి అని స్వాంతన వాక్యాలు పలుకుతూ వాత్సల్యపూర్వకంగా ఆదరించి చేరువనే ఒక కుర్చీలో కూర్చోబెట్టి, ఒకప్పుడు ఆదిశక్తి అయిన సతీదేవి కూడా భర్త కోసంగాను తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. విచారపడకు. ఈనాడు నీకు విముఖులైన వాళ్ళు రేపు నీ ఎడ ప్రసన్నులవుతారు. నీ అత్తింటి వాళ్ళు కూడా కొడుకుని కోడల్ని పిలిపించుకుని ఉచిత రీతిని ఆదరించి తీరుతారు. చూస్తావుగా అమ్మా, నా ఈ ఆశీర్వాదం నిష్ఫలం కాదు అంటూ ఇలాగా రామ్ చరణ్ బాబు ఆ ఆవేశంలో ఏమేమో మాట్లాడాడు. ఆయన మాటలకు అచల మరీ కురింగిపోసాగింది. వర్షం జోరైంది. సురేష్ బాబు వర్షంలో బాగా తడిసి అప్పుడే ఇల్లు చేరుకున్నాడు. అతన్ని చూడగానే అచల కన్నీళ్లు తుడుచుకున్నది. మెల్లిగా లేచి వచ్చి తన యథాస్థానంలో కూర్చున్నది. ఆమె కన్నీళ్లకు కారణం సురేష్ బాబుకు తెలియకూడదని అచలాదేవి ఉద్దేశమైనట్టు రామ్ చరణ్ బాబు గ్రహించాడు. సురేష్ రాంబాబును చూచి ఆశ్చర్యపోయాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే రామ్ చరణ్ బాబు గమనించి అన్నాడు, తరువాత సావధానంగా మాట్లాడుకుందాం. ఇంతలో నేనెక్కడికి పారిపోను, వెళ్ళి బట్టలు మార్చుకునిరా. సురేష్ నవ్వాడు. ఏం పర్వాలేదులేండి అంటూ అక్కడే ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. పెదనాన్నగారి మాట వింటే తప్పొచ్చిందా మీకు? అంత జబ్బు పడి లేచారు, నెలైనా కాలేదు. ఇంకా నన్ను ఇంతగా బాధ పెట్టాలని చూస్తున్నారెందుకు అన్నది అచల సురేష్ను లక్షించి. సురేష్ మెల్లగా లేచి లోనికి వెళ్ళాడు. రామ్ చరణ్ బాబు వీధిలోకి చూస్తూ కూర్చున్నాడు. రాత్రి గడుస్తున్న కొద్దీ వర్షపు జోరు ఎక్కువైంది. ఈ వర్షంలో మీరు ఇంటికి వెళ్ళలేరు పెదనాన్నగారు, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి అన్నది అచల. ఈ చీకటి రాత్రి, ఈ జడివానలో, ఈ కొత్త చోట్లో మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కానీ మరి రేపు ఉదయానికల్లా చుట్టాలందరూ వస్తారాయను. కావలసినంత పని ఉంది ఇంటి దగ్గర. కాబట్టి ఈ రాత్రికి ఎలాగైనా ఇంటికి వెళ్ళక తప్పదు. అయినా ఈ వాన ఇంకో గంట వరకు ఉంటుందేమో, అంతదాకా ఉంటానులే. రానున్న చుట్టాలను గురించి ఆరంభమైన వారి ప్రసంగం ప్రపంచ ధర్మం, సంఘం, పాపపుణ్యాలు, ఇహలోక పరలోకాలు, ఈ మొదలైన అంశాలపై ప్రసరించింది. ఇద్దరూ ఆయా విషయాలను గూర్చిన చర్చలో పూర్తిగా నిమగ్నులైనారు. రాత్రి ఎంత గడిచిందో కూడా వారు గమనించలేదు. బయట వ్యాపించిపోయిన అంధకారం, అప్పుడప్పుడు తళుకుమంటున్న మెరుపులు వారి దృష్టిని ఆకర్షించలేకపోయినాయి. ఈ వృద్ధ మహాశయునిలో చిరకాల సంచితములై ఉన్న భక్తి, జ్ఞాన, వైరాగ్యములను ఈ సమయాన ఆయన గంభీర వాక్య రచనలో దర్శించగలిగింది అచల. ఇంతలో నౌకరొచ్చాడు. అమ్మగారు చాలా పొద్దుపోయింది, సుమారు 12 కావచ్చింది, భోజనం చెయ్యరు మరి? అచల చకితురాలైంది. అప్పుడే 12 అయిందా? మరి బాబుగారు? బాబుగారు
అప్పుడే భోజనం చేసి పడుకొని నిద్రపోతున్నారు. సురేష్ అప్పుడనగా లోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదన్న సంగతి అచలకు అప్పుడు స్ఫురణకొచ్చింది. రామ్ చరణ్ బాబు లజ్జాన్వితుడైనాడు. హరే, నాదే పొరపాటైపోయింది. మీ ఆయన సరిగ్గా భోజనం చేశాడో లేదో, నువ్వు వెళ్ళి చూడకుండా నేను ఇక్కడ మాటలతో అరికట్టేశాను. వెళ్ళమ్మా, వెళ్ళి భోజనం చెయ్యి అన్నాడు. అచల ఆయన మాటలకు జవాబు చెప్పలేదు. నౌకర్ కేసు చూస్తూ అడిగింది, బండివాడు బండి సిద్ధం చేసి సమయానికి తీసుకొచ్చాడు కాదే? గుర్రాలు కొత్తవి, ఈ చీకట్లో వర్షంలో సరిగ్గా వెళ్తాయో లేదోనని అనుమానించారు. అయితే మరి అద్దె బండైనా ఎందుకు తీసుకురాలేదు? నౌకరు మాట్లాడలేదు. అంటే తన తప్పు ఒప్పుకున్నట్టు కాదు. దాని అర్థం మీరు మాకట్టి హుకుం ఇవ్వలేదుగా అని చెప్పటమే ఆ మౌనంలోని అంతరార్థం. హెబ్బే, బండి అక్కర్లేదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు. కాస్త తెల్లవారుజామున లేచి స్టేషన్కి వెళ్ళగలిగితే చాలు. నేను రాత్రిళ్ళు భోజనం చేసేది లేదు కదమ్మా, కాబట్టి నువ్వు భోజనం చేసి వచ్చి పడుకో. మాటలతో చాలా పొద్దుపోయింది నీకు. నాదే పొరపాటంతాను అంటూ బలవంతాన అచ్చలను భోజనం చేసి రమ్మని కిందికి పంపించాడు. భోజనానంతరం అచ్చల తిరిగి వచ్చింది. ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకమ్మా, వెళ్ళి పడుకో. నేనిక్కడ సోఫాలో హాయిగా నిద్రపోతాను, ఏం పర్వాలేదు అన్నాడు రామ్ చరణ్ బాబు. ముసలాయన అంత పట్టుదలగా చెప్తున్నాడు. పైగా తన మనస్సు కూడా ఉత్తేజితమై ఉంది. ఆయన తన శ్రేయోభిలాషి, తండ్రి వలె ఆదరిస్తూ ఉన్నాడు తనను. అచ్చలాదేవికి ఏదో వాగురలో చిక్కుకున్నట్టుగా ఉంది. ఒక అజ్ఞాత శక్తి తన్ను సురేష్ బాబు శయన మందిరం కేసి ఆకర్షిస్తున్నట్లుగా ఉంది. నేటి వలనే బాగా చీకట్లు కమ్ముకుపోయి జోరుగా వర్షం కురుస్తున్న ఒకనాటి రాత్రి తాను భర్త నుంచి వేరు కావలసి వచ్చింది. మళ్ళీ అలాంటిదే ఈ రేయి కూడా. ఇప్పుడు మళ్ళీ దురతిక్రమ్యమైన విధి, దాటరాని విధి తన్ను ఏ కటిక చీకట్లోనికో తూసివేయాలని చూస్తోంది. తెల్లవారితే తాను దుస్సహ అవమాన పంకంలో కంఠం వరకు దిగబడిపోతుంది. తప్పదు. అయినా ఆ క్షణాన ఆమెను అభిమానము, మోహము ముంచుకున్నవి. ఒక్కమారు వెనుదిరిగి చూచింది. మారు మాట చెప్పకుండా సురేష్ బాబు శయన మందిరంలోనికి వెళ్ళిపోయింది. బయట ప్రకృతి మదోన్మత్తయ్యి ఉన్నది. గాఢాంధకారంలో మెరుపు తీగలు వికటహాసం చేస్తున్నవి. కొత్త చోటు కావటం చేత రామ్ చరణ్ బాబుకు సరిగ్గా నిద్రపట్టలేదు. కొంతసేపటికి పక్క మీద నుంచి లేచి చూచాడు. వర్షం జోరుగా కురుస్తూనే ఉంది. నౌకర్లు లేచారేమో చూద్దామని ఆయన వరండాలో అటువైపుకు నడిచి వెళ్ళాడు. అక్కడ టేబుల్ మీద తల మోపి ఎవరో పడుకుని ఉన్నారు. అది చూచి రామ్ చరణ్ బాబు చకితుడైనాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె ఎవరో కాదు, అచ్చల. అమ్మాయి, ఎక్కడున్నావే? ఇంత తొందరగా నిద్రలేచావెందుకు అని అడిగాడు ఆశ్చర్యచకితుడై. అచ్చల ఒక్కసారి తల ఎత్తి చూచింది. మళ్ళీ టేబుల్ మీద తల వాల్చేసుకుంది. ఆమె ముఖం వాడిపోయి ఉంది. కనురెప్పల కింద కప్పు వేసింది. నల్లరాతి మీదుగా ప్రవహించే సెలయేరువలే ఆమె కన్నుల్లోంచి అశ్రువాహినులు సాగి వస్తున్నాయి. రామ్ చరణ్ బాబు నోటి నుంచి ఆశ్చర్యార్థ సూచకమైన ఒక అస్ఫుట శబ్దం బయటపడ్డది. సగం చచ్చినట్లు పడి ఉన్న ఆ యువతికేసి అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు. ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి వెలువడలేదు. ఇక్కడితో శరత్ విరచిత గృహదహనం 7వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.